అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ చేతులున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దీనులగా పాడే కొండలన్నా పుట్టినావే తల్లి గంగమ్మ శివుని చేయి పట్టినావే సెల్ల గౌరమ్మ జడల మారి జంగామయ్య తల్లి గంగమ్మ సిగల చేరి జగమూలన్నీ ఏలినావమ్మ Recording Company. Recording Company. రాబోయే కాలంలో ఈ విధంగానే ఈ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మనం కోరుకున్న దేవతలను నమ్ముకున్న దేవతలను పొంగు బంగారమై నిలుస్తున్నది కాబట్టి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఈ వచ్చినటువంటి
భక్తులకు భక్త మహాశయులకు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన యాదవ సంఘానికి దయచేసి మనం వచ్చిన యాదవ సంఘానికి మొత్తం మనం చేసిన పని ఏంటంటే ఈ గంగమ్మ జాతర నల్గొండ జిల్లాకి పేర్లింది అనమాట. మంది నల్గొండ జిల్లా పేర్లించేపటిగా మన నాయకులు అందరూ మంచిగా చేస్తున్నారు. ఇట్లాంటివి రాలేదు. ఇప్పుడు చేస్తున్నాం చెప్పటికి ఇట్లాంటి సమస్యలు రాలేదు. అలాంటి మనకి ఎందుకంటే జాతర గట్లా బాగా జరుగుతుంది. ఈ మన కొండ్రపల్లి జాతర అది దామచల్ల మండలం ఈ రుద్రారం కింద మరి ఇక్కడికే వచ్చేదంట. ఇప్పుడు ఈ 4 రోజులలో ఇప్పుడు ఒక కొండ్రపల్లి తిట్టకుంట ఒకటి కలిసి చెప్పటిగా పండుగ చేస్తున్నాం. మనం దయచేసి ఇప్పటికైనా మనందరం గట్లా మంచి పండుగ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. అందరూ ఐక్యంగా ఉండాలి. స్వాగతం సుస్వాగతం. ఈ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరుగుతుంది. అధిక ఈ మన గ్రామం కొండ్రపల్లి గ్రామం మరియు తిట్టకుంట గ్రామం 2 గ్రామాలకు కలిపి మన ఆరాధ్య దేవాలయం గంగమ్మ తల్లి జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. భక్తులు లాస్ట్ ఇయర్ కంటే ఇది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో దామచల్ల మండలం కొండ్రపల్లి గ్రామంలో యాదవుల కుటుంబంలో 200-300 మంది 200-300 కుటుంబాలు ఉంటాయి. ఈ నల్గొండ జిల్లాలో ఒక 40-50 సంవత్సరాల నుంచి గంగమ్మ జాతరగా అతిపెద్ద జాతరగా చేసుకుంటారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. ఇక్కడ యాదవ్ సంఘం నాయకులు పైడి రామలింగయ్య యాదవ్ గారు ఆధ్వర్యంలో, ఇక్కడ పెద్దగొల్ల ఆధ్వర్యంలో భారీ ఎత్తున పెద్ద పెద్ద ప్రముఖులు రాజకీయ నాయకులు రాష్ట్ర నలుగుల నుంచి వచ్చేస్తారు. దీన్ని పెద్దగా పండగ మేము చేసుకుంటాం. అదేవిధంగా యాదవులంతా ఐక్యంగా ఉండాలి, రాజకీయంగా రాణించాలి, అన్ని అభివృద్ధిలో ఉండాలి, మా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. 4 కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో దరిదాపు 40-50 లక్షల మంది మా యాదవుల ఓటర్స్ ఉంటారు. దీన్ని ఐక్యంగా పోవాలని మేము ప్రతి జాతరలో ప్రతి రాజకీయ వేదికలో అన్నిటినీ ఐక్యం చేసే దిశగా కూడా మేము కూడా పనిచేస్తున్నాం. మా గంగ పుట్టింది 8 తరాలు 9 తరాలట. గంగమ్మవాడు పుట్టింది 9 తరాలు. 9 తరాలకైనా మా గంగ మా పిల్లగాడు గొర్రెలు కాసుకుని తోలుకొని అడవులకు పోయిండు. అడవులకు పోయినాక పిల్లగాడు గొర్రెలు రాలే, గొర్రెలు రాలే. కొలుపుకు పోయి ఎరకల తానికి కాడికి పోయి ఎరకడిగితే గంగమ్మ పండగ చేరి నీ పిల్లగాడు గొర్రె తోలుకొని రాజభవనం చేస్తాలకు వస్తారని అన్నాను. అదే రూపంగా పండగ మొదలుపెట్టి చేసినాక కులవంతికి వచ్చినాక రాజభవనం ఉడుతుంది. ఏడు పిల్లగాడు 7 గొర్రె తోలుకొని వచ్చాడు. గొర్రె తోలుకొని వచ్చి రానే వచ్చాడు. రాగానే నువ్వు ఆడికి పోయినావు, ఎక్కడ పోయినావు పిల్లగాంటే నేను ఆడిపోయినా, నేను మీ అమ్ముడు అన్నావు, నీ గొర్రె తోలుకొని వస్తున్నా అన్నాడు. గొర్రె తోలుకొని వస్తున్నా అన్నాడు. అప్పుడు రాజభవనం వెళ్ళి జాడలు కోసుకొని తరాలతో జరుగుతుంది. ఒకటి బయలవారీడ జవుడిక మర్చిపోయి పండగ చేసుకుని వెళ్ళిపోయినాక జవుడిక కొట్టేవాళ్ళు వారు. అయితే సగం లెక్క పోయినాక పొద్దుకి కాల మళ్ళీ వస్తుడు గంగ కాడి. అరే వద్దురా, మళ్ళెందుకు పోతున్నావు, ఈ ఆటప్పుడు వద్దు, సమరం చేస్తున్నావు, దేవతలు కూడా సమరం చేస్తారు వద్దన్నాడు. వచ్చిండు, చెప్పిన మాట ఏనని వచ్చిండు, చెవున కాగబెట్టిడు, ఇక్కడ రక్తం కక్కిడు, చచ్చిపోయాడు. ఆయన శిల కొట్టి వచ్చిన నాపు పంటకి దక్షిణ పక్క శిల కొట్టిన అంతతో చేస్తున్న వచ్చిన జరుగుతుంది. 6 రోజులు చేసి 6 రోజులు పోయి 2 రోజులు కట్ చేస్తున్నాం. లాస్ట్ 2 రోజులు